A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss one of the important biological science concept that is about the coagulation of blood. Okay, so heading is it clear to everyone? So, today we are going to discuss about one of the important biological concept that is about the coagulation of blood. So, generally, we have to pronounce it as coagulation of blood అంటే దీని మన తెలుగులో రక్తం గడ్డ కట్టడం అంటాం. సో గడ్డ కడుతుంది కానీ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజరీస్ కానీ వూండ్స్ కానీ కట్ అయినప్పుడు కానీ మనకి దెబ్బ తగిలినప్పుడు కానీ సో ఒక 2 to 3 minutes వరకు మనకి బ్లడ్ అనేది కంటిన్యూగా బ్లీడ్ అయ్యి ఆ తర్వాత మనకి రక్తం అనేది గడ్డ కడుతూ ఉంటుందండి. సో ఆ గడ్డ కట్టే ప్రాసెస్ని మనం కోయాగ్యులేషన్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద హెడింగ్. ఓకే, సో కోయాగ్యులేషన్ అంటే మనకి తెలుగులో రక్తాన్ని గడ్డ కట్టించడం అంటే రక్తం గడ్డ కట్టే విధానాన్ని మనం కోయాగ్యులేషన్ అంటాం. సో బిఫోర్ ఎంటరింగ్ దిస్ టాపిక్ అంటే డైరెక్ట్గా కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్లోకి వెళ్ళే ముందు సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ ఫండమెంటల్స్ అంటే బ్లడ్ క్లాటింగ్కి మెయిన్ ప్రాసెస్ ఇక్కడ ఉందండి. సో ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ బేసిక్ టెక్నాలజీ అబౌట్ ద బ్లడ్ కోయాగ్యులేషన్. సో దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కవర్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబౌట్ ద బ్లడ్ కోయాగ్యులేషన్ లో ఫస్ట్ వన్ మీనింగ్. సో ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది కదండి మీనింగ్ MEANING అంటే అర్థం. సో జస్ట్ నో ఐ టోల్డ్ యూ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ కోయాగ్యులేషన్. సో జనరల్గా కోయాగ్యులేషన్కే మనం బయాలజికల్ సైన్స్లో మనం క్లాటింగ్ అని కూడా అంటూ ఉంటాం. CLOTTING. ఓకే, క్లాటింగ్ బ్లడ్ క్లాటింగ్ అని చెప్తూ ఉంటాం. అంటే గడ్డ కట్టడాన్ని మనం క్లాటింగ్ అంటాం. ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని కోయాగ్యులేషన్ అంటాం. దాని మీనింగ్ అండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ కోయాగ్యులేషన్ మీన్స్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద బ్లడ్ ఈస్ గోయింగ్ టు బి క్లాటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వూండ్స్ ఆర్ ఇంజరీస్ ఆర్ ఎనీ కట్స్. ఓకే, సో మనకి ఇటువంటి దెబ్బలు కానీ కట్ అయినప్పుడు కానీ వూండ్స్ కానీ ఇంజరీస్ కానీ వచ్చినప్పుడు మనకి రక్తం అనేది క్లాట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో సో దట్ ప్రాసెస్ ఆఫ్ క్లాటింగ్ ఈజ్ కాల్డ్ కోయాగ్యులేషన్. కోయాగ్యులేషన్ ఒక ప్రాసెస్ నేమ్ అండి. ఆ ప్రాసెస్లో మనకి బ్లడ్ ఏమవుతుంది, క్లాట్ అవుతుంది. సో యూ కెన్ డిఫైన్ the meaning of coagulation is nothing but the process in which the blood is going to be clotted, okay, at the time of injuries or wounds or if there are any cuts. Okay, that process of clotting of blood is called as the coagulation. Got it or not? So ఇది మనకి మీనింగ్ అండి. ఓకే, ఇట్ ఇస్ క్లియర్ టు ఎవ్రీవన్. సో ఫస్ట్ దాన్ని మనం మీనింగ్ అని చెప్తాం. సో సెకండ్ టాపిక్ ఈజ్ అబౌట్ ద విటమిన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్. అంటే ఇప్పుడు మనకి చూడండి మనకి రక్తం అనేది గడ్డ కట్టాలి. అలా అని చెప్పి మనకి దెబ్బ తగిలినప్పుడు దాన్ని అలా వదిలేస్తే దానికి మనకి రక్తం అనేది గడ్డ కట్టకపోతే కంటిన్యూగా బ్లీడ్ అయిపోతూ ఉంటే మనకి ఈ రక్తం అనేది కంప్లీట్గా పోయి మనకి పేషెంట్ అన్నవాడు అంటే ఆ విక్టిమ్ అన్నవాడు కంప్లీట్గా కోమలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, అవునా కదా. అలా కాకుండా రక్తం అనేది గడ్డ కట్టాలంటే దానికి కూడా ఒక విటమిన్ ఎసెన్షియల్ ఉందండి. సో మనకి బాడీలో కూడా ఒక విటమిన్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. అది ఏ విటమిన్ అడుగుతున్నాడు. సో విచ్ విటమిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్ లేదా మన బాడీలో బ్లడ్ క్లాట్ అవ్వాలంటే మనకి ఏ విటమిన్ అనేది మనకు ఉండాలి అంటే ద విటమిన్ విచ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. అంటే మనకి బాడీలో బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు కానీ ఇంజరీస్ వచ్చినప్పుడు కానీ వూండ్స్ కానీ కటింగ్స్ కానీ మనకి జరిగినప్పుడు మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలంటే ఏ విటమిన్ ఉండాలంటే విటమిన్ K. ఓకే, ఇది ఖచ్చితంగా ఉండాలండి. విటమిన్ K అనేది మన బాడీలో కనుక లేకపోతే బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదండి. సో యూ కెన్ సే దట్ విటమిన్ K ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్ క్లాట్ అవ్వాలంటే మనకు కంపల్సరీగా ఉన్నటువంటి విటమిన్ ఏముండాలండి మన బాడీలో విటమిన్ K. విటమిన్ K ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ క్లాసెస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ the vitamins are mainly classified into fat soluble and water soluble. So fat soluble లోకి వచ్చేటప్పటికి మనకి 4 ఉంటాయండి. విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ K అటాక్ అని చెప్తాం. అలాగే విటమిన్ B కాంప్లెక్స్ అండ్ C వచ్చి మనకి వాటర్ సాల్యుబుల్ అండి. అందులో ఇప్పుడు విటమిన్ K విచ్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ విచ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్. అయితే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి కింద మీకు ఇంకా హెడ్డింగ్ కనబడుతుంది చూడండి. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దట్ విటమిన్ K. ప్రతి విటమిన్కి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుందండి. సో విటమిన్ A రెటినాల్ అని పిలుస్తూ ఉంటాం, అవునా కదా. విటమిన్ D క్యాల్సిఫిరాల్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే విటమిన్ E టోకోఫిరాల్. అలా విటమిన్ K కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుందండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ K అంటే ఫిలోక్వినన్. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ K ఈజ్ ఏమంటుందండి ఫిలోక్వినన్ అంటాం. ఓకే, ఫిలోక్వినన్ QUINONE. So phylloquinone is the scientific name of vitamin K and which is responsible for the clotting of the blood at the time of injuries or wounds or cut, and that plays an important role in the coagulation of blood which can be defined as the process in which the blood is going to be clotted.
సో ఫైనలీ గాట్ ఇట్ అన్నాడు. సో ఫిలాక్వినన్ అనేది ఒక సైంటిఫిక్ నేమ్ అని మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ కే అని. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ కే ఈస్ ఫిలాక్వినన్ విచ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కోయాగులేషన్ లేదా క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సెకండ్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ద ఫస్ట్ వన్ ఆల్రెడీ మీనింగ్ మనం చెప్పుకున్నాం. సెకండ్ వన్ వచ్చి విటమిన్ రెస్పాన్సిబుల్ అండ్ సైంటిఫిక్ నేమ్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ద థర్డ్ టాపిక్ వచ్చి చూడండి, మీకు ఒక వర్డ్ కనబడుతుంది ఇక్కడ, యాంటీ కోయాగులెంట్ అని చెప్పి ఒక వర్డ్ కనబడుతుంది చూడండి మీకు, అవునా కదా? సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ యాంటీ కోయాగులెంట్. ఇప్పటి వరకు మనం కోయాగులేషన్ అంటే చూసుకున్నాం, అవునా కదా? ఇప్పుడు యాంటీ కోయాగులెంట్ అంటే కోయాగులేషన్కి ఆపోజిట్గా పనిచేసేది, అంటే విరుద్ధంగా, అంటే ఆపోజిట్గా పనిచేసేది. అంటే ఇప్పుడు దాన్ని ఏంటి అసలు యాంటీ కోయాగులెంట్ అంటే? ఇప్పుడు పేరులోనే ఉంది, కోయాగులేషన్కి ఆపోజిట్గా చేస్తే యాంటీ కోయాగులెంట్. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు యాంటీ కోయాగులేషన్ అంటే ఏంటి అని మనం జనరల్గా చూస్తే మనకి ఎప్పుడైనా చూడండి, మనకి ఎప్పుడైనా ల్యాబొరేటరీస్లో కానీ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ మనకి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటుంటారు బయటకి, అవునా కదా? సో బ్లడ్ టెస్ట్ చేసి మనకి ఈ బ్లడ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి సో వాటిని ఇమీడియట్గా ఒక టెస్ట్ ట్యూబ్లోకో లేదా ఎక్స్పెరిమెంటల్ ట్యూబ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. లేదా మనకి ఎస్పెషల్లీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మనకి డయాలసిస్. సో కిడ్నీ ఎవరికైతే ఫెయిల్ అవుతుందో వాళ్ళకి ఈ డయాలసిస్ ట్రీట్మెంట్ అని చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో మెయిన్ ఆర్టరీ నుంచి బ్లడ్ని తీసుకుని వచ్చి దాన్ని సెపరేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్యూరిఫై చేయాల్సిన బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మెయిన్ ఆర్టరీ నుంచి డిస్కనెక్ట్ చేసి ఒక ట్యూబ్లోకి తీసుకుంటారండి. అలా తీసుకున్నప్పుడు ఆ రక్తాన్ని వాళ్ళు ఇంప్యూర్ నుంచి ప్యూరిఫైడ్లోకి మార్చారు, అవునా కదా? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ బ్లడ్ ఏదైతే మనం బయటికి తీస్తున్నామో, అంటే టెస్ట్ పర్పస్, అంటే ట్రీట్మెంట్ పర్పస్ కోసం ఏ బ్లడ్ అయితే శాంపుల్ మనం బయటికి తీస్తున్నామో అది మనకి ఆ ప్రాసెస్ అయ్యే వరకు కూడా గడ్డ కట్టకూడదండి. అంటే కోయాగులేషన్కి ఆపోజిట్గా ఉండాలి. యాంటీ కోయాగులెంట్ అంటే ద బ్లడ్ షుడ్ నాట్ బి కోయాగులేటెడ్, అంటే ద బ్లడ్ షుడ్ నాట్ బి క్లాటెడ్. అలా ఏ సబ్స్టెన్స్ యాడ్ చేస్తే బ్లడ్ అనేది కోయాగులేట్ అవ్వదు అని చెప్పేది మనకి యాంటీ కోయాగులెంట్. ఆ సబ్స్టెన్స్ పేరు ఏంటి అంటే ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ ద బ్లడ్ క్లాటింగ్ ఈజ్ హెపారిన్, HEPARIN, హెపారిన్ అని చెప్పి ఒక సబ్స్టెన్స్ ఉంటుందండి. సో దిస్ ఈస్ ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ కోయాగులెంట్, అంటే బ్లడ్ అనేది కోయాగులేట్ అవ్వకుండా చేస్తుంది. హెపారిన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్? హెపారిన్, HEPARIN. So heparin is the best substance which can act as anticoagulant and prevents the blood from clotting. Blood అనేది క్లాట్ అవ్వకుండా నిలవ ఉంచేది మనకి సబ్స్టెన్స్ పేరు హెపారిన్. ఇది కూడా మనకి కాంపిటేటివ్ లెవెల్లో అడుగుతుంటాడు. నేమ్ ద సబ్స్టెన్స్ విచ్ కెన్ యాక్ట్ యాజ్ ద బెస్ట్ యాంటీ కోయాగులెంట్ అంటే అక్కడ ఆన్సర్ యూ నీడ్ టు రైట్ యాజ్ హెపారిన్, లేదా డిఫైన్ హెపారిన్ అని అడుగుతుంటాడు. హెపారిన్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ యాంటీ కోయాగులెంట్ టు ప్రివెంట్ ద ప్రాసెస్ ఆఫ్ కోయాగులేషన్. వాట్ ఇట్ అన్నాడు? సో దాన్ని మనం యాంటీ కోయాగులేషన్ టెక్నిక్ అంటాం. సో ఇక్కడ ఇది ద థర్డ్ టాపిక్ అన్నాం. సో అది మనకి థర్డ్ టాపిక్ అండి. యాంటీ కోయాగులెంట్ నేను వాడుతున్నాం, హెపారిన్ వాడుతున్నాం. So the next one very important. Now we are going to enter into the main concept, types of blood cells. And already మన అందరికీ తెలుసు. So types of blood cells, రక్త కణాలు. ఓకే, సో జనరల్గా మనం బ్లడ్ సెల్స్ని రక్త కణాలు అని చెప్తూ ఉంటాం, అవునా కదా? సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో జనరల్గా అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ హ్యావింగ్ మెయిన్లీ 3 types of blood cells అండి. రక్త కణాలు మనకి మొత్తం 3 రకాలండి. సో బ్లడ్ సెల్స్ ఆర్ మెయిన్లీ కేటగరైజ్డ్ ఇంటూ 3 types. అవి ఏంటి అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ఫండమెంటల్ క్లాస్, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వన్ RBC, ఓకే. సో సెకండ్ వన్ WBC, థర్డ్ వన్ బ్లడ్ ప్లేట్లెట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండి, ఎర్ర రక్త కణాలు అంటాం. ఓకే, సో రెడ్ బ్లడ్ సెల్స్. సెకండ్ వన్ వైట్ బ్లడ్ సెల్స్ అండి, ఓకే, తెల్ల రక్త కణాలు అంటాం. ఓకే, సో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. అండ్ థర్డ్ కేటగిరీకి వచ్చేటప్పటికి బ్లడ్ ప్లేట్లెట్స్ అండి. దీని గురించి మనం సెపరేట్గా చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో తెలుసు. బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా చూసుకోండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్, అవునా కదా? ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ కానీ ఇటువంటి కౌంట్ అనేది మన బాడీలో పడిపోకూడదు. ఎప్పుడైతే మనకి కౌంటింగ్ పడిపోతుందో మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కానీ, డిజార్డర్స్ కానీ, బ్రీతింగ్ డిజార్డర్స్ కానీ ఇటువంటి వస్తూ ఉంటాయి, అవునా కదా? సో మనకి ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా ఉండాలంటే ఖచ్చితంగా మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. సో ఫైనల్గా మనకి చెప్పాలంటే బ్లడ్ సెల్స్ అనేవి 3 types, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్. సో వాటికి ఇంకొక పేర్లు కూడా ఉంటాయి. వీ నీడ్ టు నో దట్ వన్ ఆల్సో. ఓకే, సో అదర్ నేమ్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్స్. సో రెడ్ బ్లడ్ సెల్స్కి ఇంకొక పేరు ఏంటంటే ఎరిథ్రోసైట్స్ అంటాం. ఇక్కడ రాసిన చూడండి, ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటూ ఉంటారు వాటిని. ఓకే, సో ఇది మనం తెలుసుకుంటే మంచిదండి. అంటే తెలుసుకోకపోతే ఏమవుతుంది మనం పక్కన పెడితే, బట్ దానికి ఉన్నటువంటి అదర్ నేమ్స్ కూడా తెలుసుకుంటే మంచిది. ఓకే, ద అదర్ నేమ్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్కి ఇంకో పేరు ఎరిథ్రోసైట్స్ అంటాం.
గాట్ ఇట్ ఆర్. సో జనరల్గా దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చి మనకి 120 days తర్వాత మళ్ళీ మన బాడీలో రీజనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎరిథ్రోసైట్స్ అంటుంది, ఎరిథ్రోసైట్స్. ఓకే, సెకండ్ వన్ వచ్చేటప్పటికి వైట్ బ్లడ్ సెల్స్. సో వైట్ బ్లడ్ సెల్స్కి ఇంకొక పేరు ల్యూకోసైట్స్ అంటుంది, ల్యూకో, LEU, ఓకే, COCYTS, ల్యూకోసైట్స్ అంటాం. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ల్యూకో అంటే కలర్లెస్ అని అర్థం. ఓకే, సో వైట్ బ్లడ్ సెల్స్ కి ఇంకొక పేరు ల్యూకోసైట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ కి ఇంకొక పేరు ఎరిథ్రోసైట్స్, అండ్ అలాగే థర్డ్ వన్ బ్లడ్ ప్లేట్లెట్స్. సో బ్లడ్ ప్లేట్లెట్స్ కి ఇంకొక పేరు థ్రోంబోసైట్స్ అండి, థ్రోంబో, THROMBO, థ్రోంబోసైట్స్, CYTS, థ్రోంబోసైట్స్ అంటాం. సో దీస్ ఆర్ ద అదర్ నేమ్స్ ఫర్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్. సో నౌ వీ హ్యావ్ టు నో ఈచ్ వన్ ఇన్ డీటెయిల్. అంటే ఒక బ్రీఫ్గా తెలుసుకున్నాం అసలు రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి, అలాగే మనకి థ్రోంబోసైట్స్ ఏం చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకుంటే మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ జనరల్లీ దే ఆర్ హ్యావింగ్ ఏ రెడ్ కలర్ పిగ్మెంట్. సో రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ కలర్లో ఉండడానికి కారణం ఒక రెడ్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. సో దాన్నే మనం హెమోగ్లోబిన్ అని చెప్తాం. ఏమంటాం దాన్ని మనం? హెమోగ్లోబిన్. ఓకే, what it or not. So the name of the hemoglobin, okay, the name of the red color pigment, ఇదే కలర్ పిగ్మెంట్ అని మనకి రెడ్ కలర్ పిగ్మెంట్. ఓకే, ద నేమ్ ఆఫ్ ద రెడ్ కలర్ పిగ్మెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఎరిథ్రోసైట్స్ ఈజ్ హెమోగ్లోబిన్ అని చెప్తాం. ఓకే, ఈ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ హెమోగ్లోబిన్? హెమోగ్లోబిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మన బాడీ దాని యొక్క యూసేజ్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే హెమోగ్లోబిన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మన బాడీలో క్యారీ చేసి మనకి రెస్పాన్సిబిలిటీ తీసుకునేది మనకి హెమోగ్లోబిన్. అంటే మన లంగ్స్ నుంచి బాడీ పార్ట్స్కి ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్, అలాగే మన బాడీ పార్ట్స్లో ఉన్నటువంటి డీఆక్సిజన్ మళ్ళీ తీసుకొచ్చి లంగ్స్లోకి మళ్ళీ ప్యూరిఫై చేస్తూ ఉంటే ఆక్సిజన్ ఒకవైపు, కార్బన్ డైఆక్సైడ్ ఒకవైపు, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మనకి క్యారీ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మనకి హెమోగ్లోబిన్. అందుకే మనకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ మనకి బాగుండాలి అంటారు. బాగుండాలి అంటే మనకి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుంటేనే మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది, బ్లడ్ పర్సంటేజ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే బ్లడ్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ డౌన్ అయిపోతుందో మన సర్క్యులేషన్ ప్రాసెస్ కూడా స్లో అయిపోతుంది. ఎందుకంటే మనకి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మధ్య మ్యూచువల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వీక్ అవుతుందో ఖచ్చితంగా అది మనకి సర్క్యులేషన్ సిస్టమ్ మీద అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనకి బ్లడ్ పర్సంటేజ్ పెరగాలంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ హెమోగ్లోబిన్ విచ్ ఈస్ ద రెడ్ కలర్ పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ ఎరిథ్రోసైట్స్ ఆర్ రెడ్ బ్లడ్ cells. Okay, and this hemoglobin is mainly responsible for transporting of oxygen and carbon dioxide mutually inside the body. Got it or not? And అలాగే సెకండ్ వన్ వచ్చేటప్పటికి వైట్ బ్లడ్ సెల్స్. సో ద అదర్ నేమ్ ఫర్ వైట్ బ్లడ్ సెల్స్ ఇస్ ల్యూకోసైట్స్ ఇందాక చెప్పుకున్నాడు. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే, సో వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నవి మనకి ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక వైరస్ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ, ఒక ఫంగస్ కానీ ఇటువంటి మన మీద అటాక్ చేసినప్పుడు, అంటే ఫారెన్ సబ్స్టెన్సెస్ ఏవైతే మన బాడీ మీద ఇన్వైట్ చేస్తాయో, సో అది ఇన్వైట్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా మన బాడీ రెస్పాండ్ అయ్యి ఫైట్ చేయడానికి మనకి ఇమ్యూనిటీని డెవలప్ చేసే సెల్స్ మనకి వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, ఇమ్యూనిటీని డెవలప్ చేసేది మనకి వైట్ బ్లడ్ సెల్స్. అందుకే వాటిని స్కావెంజర్స్ అండ్ పోలీస్ మెన్ ఆఫ్ ద బాడీ అని చెప్తూ ఉంటారు. అంటే అంటే మనకి ఫారెన్ అంటే బయట నుంచి ఏవైనా ఒక వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, జర్మ్స్ కానీ, ఇఫ్ ఎనీ అదర్ ఫారెన్ సబ్స్టెన్స్ దట్ ఇన్వేడ్ అవర్ బాడీ, సో దీస్ వైట్ బ్లడ్ cells will become active and they will give the immunity system to fight against that fighting germs so that we can develop our immunity system. Auditor. So this is the main importance of white blood cells to fight with foreign substances that invade our body like virus, bacteria, fungus, etc. Auditor. And second one very very important. Now ఇప్పుడు మనం అంతా కూడా దీని గురించి చూసుకోవాలి, బ్లడ్ ప్లేట్లెట్స్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్? ఇక్కడ నుంచి మనకి అసలైన టాపిక్ అండి. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్? అసలు బ్లడ్ ప్లేట్లెట్స్కి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ది ఎంటైర్ కోయాగులేషన్ ప్రాసెస్ మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ ద్వారా జరుగుతుంది. వాట్ ఇట్ ఆర్ దానికి చూడండి, హెడ్డింగ్ లో మనం ఏం చెప్పుకున్నాం? కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అని చెప్పుకున్నాం. కోయాగులేషన్ ఇస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్ అని చెప్పుకున్నాం. అంటే మనకి ఏమైనా ఒక దెబ్బలు తగిలినప్పుడు లేదా కట్ అయినప్పుడు, ఇంజురీస్ జరిగినప్పుడు, సో మనకి దెబ్బలు తగిలి బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూ ఉంటుంది.
ఆ బ్లడ్ బ్లీడ్ అయినప్పుడు మళ్ళీ కొన్నాళ్ళకి అది కొంచెం క్లాట్ అవుతూ ఉంటుంది, కొంచెంసేపటికి మనకి అది క్లాట్ అవుతూ ఉంటుంది, అవునా కదా. అలా క్లాట్ అవ్వడానికి హెల్ప్ చేసేవి సెల్సే మనకి బ్లడ్ ప్లేట్లెట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆర్బీసీ డబ్ల్యూబీసీ కాదండి, ఆర్బీసీ ఈజ్ ఓన్లీ ఫర్ క్యారింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. అలాగే డబ్ల్యూబీసీ ఈజ్ ఓన్లీ ఫర్ డెవలపింగ్ ఇమ్యూనిటీ టు ఫైట్ విత్ ద ఫారిన్ నేషన్స్. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు బ్లడ్ ప్లేట్లెట్స్ అನ್ನು దేనికి ఉపయోగపడతాయి అంటే క్లాటింగ్. సో సింపుల్గా ఇందాక హెడ్డింగ్ చెప్పాను ఏంటంటే అది క్లాటింగ్ ఆర్ కోయాగులేషన్. అంటే మన బ్లడ్ క్లాట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఎక్కడ మనం పడిపోయాం, లేదా గోడ ఏదో గీసుకుపోయింది, లేదా రోడ్డు మీద ఎక్కడ పడిపోయాం. సో పడిపోయినప్పుడు మనకి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో మహా అయితే మ్యాక్సిమం ఒక 20 లేదా ఒక 15 మినిట్స్ బట్టి అది కంటిన్యూగా బ్లీడ్ అయ్యి ఆటోమేటిక్గా కొంతసేపటికి అది క్లాట్ అవుతుంది, గడ్డ కడుతుంది. అలా గడ్డ కడుతుంది అంటే అక్కడ బ్లడ్లో ఉన్నటువంటి సెల్స్ ఏ యాక్టివేషన్ జరుగుతుందంటే బ్లడ్ ప్లేట్లెట్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో యూ కెన్ సే దట్ coagulation or the clotting of the blood is due to the action of blood platelets or thrombocytes. Got it or not? So blood platelets యొక్క ఇంపార్టెన్స్ అదండి. ఏ యాక్షన్ అంటే clotting or coagulation of the blood can be done with the help of only blood platelets. అది ఎలా జరుగుతుంది అని ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ నుంచి మనకి అసలైన టాపిక్ అండి. Got it or not? సో ఇది మనకి ఇప్పుడు ఇది అర్థం అయితే ఇప్పుడు మనకి ఇది అర్థం అవుతుంది. ఓకే, సో బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కోయాగులేషన్ ఆర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. అది ఎలా జరుగుతుంది ఏంటి అని ఇప్పుడు చూద్దాం. సో నౌ ఎప్పుడైతే ఫస్ట్ ఒక చిన్న ఫండమెంటల్ వినండి. సో మనకి ఎప్పుడైనా ఒక దెబ్బ తగిలినప్పుడు, ఒక ఇంజురీ కానీ, ఒక వూండ్ కానీ, వెన్ ఎవర్ వీ ఫేస్ ఎనీ యాక్సిడెంట్స్ ఆర్ వూండ్స్ ఆర్ ఎనీ ఇంజురీస్, ఖచ్చితంగా అక్కడ బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అక్కడ మనకి బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుందో, ఓకే, సో ఎప్పుడైతే మనకి రక్తం అనేది అక్కడ ఖచ్చితంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుందో, ఆ బ్లీడ్ అవుతున్నప్పుడు మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే ఇమీడియట్లీ ద బ్లడ్ ప్లేట్లెట్స్ విల్ రిలీజ్ అండ్ ఎంజైమ్. ఫస్ట్ ఏం జరుగుతుంది మనకి, ఇప్పుడు మనం చూడండి మన కోయాగులేషన్ ఎలా జరుగుతుంది, రక్తం అనేది ఎలా గడ్డ కడుతుంది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ అంటే ఒక వూండ్ కానీ, ఇంజురీ కానీ జరిగింది అనుకోండి. సో ద బ్లడ్ ప్లేట్లెట్స్ విల్ రిలీజ్, ఇక్కడ ఏం రాసింది చూడండి, ఒక ఎంజైమ్, అవునా కదా. ఈ ఎంజైమ్, ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తాయి. ద నేమ్ ఆఫ్ దట్ ఎంజైమ్ ఈజ్ థ్రోంబోకినేస్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఓకే, దట్ ద నేమ్ ఆఫ్ దట్ ఎంజైమ్ ఈజ్ థ్రోంబోకినేస్ అని చెప్తారండి. ఓకే, థ్రోంబోకినేస్ ఈజ్ అన్ ఎంజైమ్ దట్ ఈస్ రిలీజ్డ్ బై బ్లడ్ ప్లేట్లెట్స్ అట్ ద టైమ్ ఆఫ్ వూండ్స్ ఆర్ ఇంజరీస్. గాట్ ఇట్ ఆర్ నాట్? ఇక్కడ వరకు ఓకే కదండి. సో మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ ప్లేట్లెట్స్ వెంటనే యాక్టివేట్ అయ్యి దే విల్ రిలీజ్ అన్ ఎంజైమ్. దట్ ఎంజైమ్ నేమ్ ఈజ్ కాల్డ్ థ్రోంబోకినేస్. స్పెల్లింగ్స్ జాగ్రత్త చూసుకోండి. థ్రోంబోకినేస్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా అక్కడ ఏదైతే బ్లడ్ అనేది స్టార్ట్ అవుతుందో, అంటే మనకు బ్లీడ్ అవుతుంది, బ్లడ్ అవుట్ ఉంటుంది కదండి, అవునా కదా. సో వెంటనే ఈ థ్రోంబోకినేస్ ఏం చేస్తుందంటే ఇది పక్కన పెడితే ఇది యాక్టివేట్ అయ్యి మనకి బ్లడ్లో మనకి 2 సబ్స్టెన్సెస్ ఉంటాయండి. ఏంటంటే అవి మనకి బ్లడ్లో ఎప్పుడైతే మనకి ఇలా దెబ్బ తగులుతుందో ఆ బ్లడ్లో మనకి 2 సబ్స్టెన్సెస్ ఉంటాయి. అది ఏంటంటే ఫస్ట్ సబ్స్టెన్స్ మనం ప్రోథ్రాంబిన్ అంటాం. లిజన్ కేర్ఫుల్. ద ఫస్ట్ సబ్స్టెన్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రోథ్రాంబిన్. ప్రోథ్రాంబిన్ స్పెల్లింగ్స్ చూసుకోండి. PROTHROMBIN, ప్రోథ్రాంబిన్. అండ్ సెకండ్ వన్ ఫైబ్రినోజన్, FIBRINOGN, ప్రోథ్రాంబిన్ అండ్ ఫైబ్రినోజన్ అన్నవి సబ్స్టెన్సెస్ అండి, ఎంజైమ్స్ కాదు. ఓకే, ఎంజైమ్ అయితే థ్రోంబోకినేస్. సో ఈ 2 సబ్స్టెన్సెస్ మీద ఈ ఎంజైమ్ అనేది దానికి ఎఫెక్ట్ చూపిస్తుంది. వాట్ అన్నాడు? సో థ్రోంబోకినేస్ ఈజ్ అన్ ఎంజైమ్ దట్ ఈస్ రిలీజ్డ్ బై blood platelets at the time of wounds or injuries. So that thrombokinase will show its effect on the 2 substances that are present in blood, and the 2 substances that are present in blood are called prothrombin and fibrinogen. Got it? ఈ రెండింటి మీద థ్రోంబోకినేస్ యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్రోంబోకినేస్ విల్ షో ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ప్రోథ్రోంబిన్. ఫస్ట్ దేని మీద చూపిస్తుంది ఎఫెక్ట్? ప్రోథ్రోంబిన్. ఇక్కడ చూడండి మనకి డయాగ్రామ్ వేసాను. సో ప్రోథ్రోంబిన్ అనే ఒక ఫస్ట్ సబ్స్టెన్సెస్ మీద ఈ థ్రోంబోకినేస్ అనే ఒక ఎంజైమ్ ప్రోథ్రోంబిన్ మీద యాక్షన్ చూపించి దిస్ ప్రోథ్రోంబిన్ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ థ్రోంబిన్. ఓకే, ప్రోథ్రాంబిన్ అన్నది థ్రాంబిన్ కింద కన్వర్ట్ అవుతుందండి బికాస్ ఆఫ్ ఏ ఎంజైమ్ వల్ల? థ్రోంబోకినేస్. వాట్ ఇట్ అన్నట్టు. మళ్ళీ ఈ థ్రోంబోకినేస్ ఎవరు రిలీజ్ చేస్తారు? బ్లడ్ ప్లేట్లెట్స్ అట్ ద టైమ్ ఆఫ్ wounds or injuries, అవునా కదా. సో మనకి ఖచ్చితంగా బ్లీడ్ అవుతున్న టైంలో థ్రోంబోకినేస్ విల్ బి యాక్టివేటెడ్ బికాస్ ఇట్ ఇస్ an enzyme and it will show its first effect on prothrombin so that the prothrombin is going to be converted into thrombin due to the action of thrombokinase. So first thrombokinase సమక్షంలో ప్రోథ్రాంబిన్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ థ్రాంబిన్. సో నెక్స్ట్ సెకండ్ సబ్స్టెన్స్ ఏది ఉందంటే ఫైబ్రినోజన్, అవునా కదా. సో అందుకే మీకు చెప్పాను ప్రోథ్రాంబిన్ అండ్ ఫైబ్రినోజన్ అనే సబ్స్టెన్స్ అని. అయితే ఇక్కడ వచ్చినట్టు
ఉన్నటువంటి థ్రాంబిన్ ఏదైతే ఉందో దిస్ థ్రాంబిన్ విట్ విల్ కన్వర్ట్ దిస్ ఫైబ్రినోజన్ ఇంటూ ఫైబ్రిన్ వాట్ అన్నాడు. సో అందుకే ఈ టూ సబ్స్టెన్స్ ని రెడ్యూస్ చేసి కన్వర్ట్ చేస్తున్నాయి, అవునా కదా. సో ఫస్ట్ దేనివల్ల జరిగింది, థ్రోంబోకినేస్. ఈ థ్రోంబోకినేస్ ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ కింద కన్వర్ట్ చేస్తే ఈ థ్రాంబిన్ ఏం చేసింది, ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. చూసుకోండి, ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్ కింద కన్వర్ట్ చేసి ఇది థ్రాంబిన్. ఈ థ్రాంబిన్ ఎక్కడి నుంచి వచ్చింది, థ్రోంబోకినేస్. సో అందుకని మనకి థ్రోంబోకినేస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్. ఇది లేకపోతే మనకి ఈ ప్రాసెస్ అంతా జరగదు. సో మనకి ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్ కింద కన్వర్ట్ అవుతుంది, ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్ కింద కన్వర్ట్ అవడానికి థ్రోంబోకినేస్, అలాగే ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ కింద కన్వర్ట్ అవడానికి థ్రాంబిన్. సో బికాస్ ఆఫ్ దీస్ టూ ఇదంతా జరుగుతుంది కాబట్టి మనకి బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా హార్డ్లీ ఒక 10 to 12 minutes మనకి బ్లడ్ అనేది క్లాట్ అవడం జరుగుతుంది. అంటే మనకి ఈ 10 to 12 minutesలో మనకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది. సో కొన్నాళ్ళకి అంటే ఆ దెబ్బ ఏదైతే ఉందో ఆ వూండ్ కానీ ఇంజురీ కానీ కొన్నాళ్ళకి మారిపోతుంది, అవునా కదా. సో మనకి ఖచ్చితంగా తగ్గే ముందు మనకి దురద ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది, అవునా కదా. అలాగే పెచ్చుల కింద అట్ల కింద కట్టి హార్డ్లీ ఒక 20 to 25 days కదా ఒక పెచ్చుల కింద ఫామ్ అయిపోయి మనకి పొడి పొడిగా ఊడిపోతూ మనకి ఎప్పుడైతే దెబ్బ తగిలి క్లాట్ అయిపోయిందో బ్లడ్ అంతా ఎప్పుడైతే క్లాట్ అయిపోతుందో బ్లడ్ క్లాట్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ అంతా జరగాలి, అవునా కదా. ఈ ఎంజైమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి, ఈ టూ సబ్స్టెన్స్ ని కన్వర్ట్ చేయాలి. ఇదంతా జరిగిన తర్వాత బ్లడ్ క్లాట్ అయిపోయాక మనకి లాస్ట్ లో ఒక చీమ్ అంటే ఒక ఎల్లో కలర్ లిక్విడ్ ఒకటి బయటకు వస్తుంది, అవునా కదా. అంటే ఒక పేల్ ఎల్లో కలర్ లిక్విడ్ అంటుందని, అవునా కదా. అంటే ఒక స్ట్రా అంటే ఒక పచ్చిగా ఒక చూడండి మనకి ఏమంటాం జనరల్ గా మనకి ఈ ఒక చీమ పదార్థం అనేది అంటూ ఉంటాం, అవునా కదా. అలా ఒక పేల్ ఎల్లో కలర్ స్ట్రా ఫ్లూయిడ్ అంటుందండి. ఆ స్ట్రా ఫ్లూయిడ్ ఎప్పుడు వస్తుంది మనకి కంప్లీట్ గా బ్లడ్ అనేది క్లాట్ అయిపోయాక లాస్ట్ లో ఒక ఎల్లో కలర్ లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది, అవునా కదా. సో దాన్ని మనం సీరం అని చెప్తూ ఉంటాం. సీరం SERUM. ఇది మనకి 10th class పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ 1 mark క్వశ్చన్లో అడుగుతూ ఉంటాడండి. వాట్ ఈజ్ సేరం అని అడుగుతుంటాడు. సేరం అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే క్లాటింగ్ కి ముందు కాదు, క్లాటింగ్ జరుగుతున్నప్పుడు కాదు, ఆఫ్టర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. అంటే ఈ థ్రోంబోకినేస్ వచ్చి ప్రోథ్రాంబిన్ మీద చూపించి థ్రాంబిన్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ థ్రాంబిన్ వచ్చి ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ కింద కన్వర్ట్ చేసి ఓవరాల్ గా బ్లడ్ అనేది క్లాట్ అయిపోయిన తర్వాత మనకి ఫామ్ అయినటువంటి ఒక ఎల్లో కలర్ స్ట్రా ఫ్లూయిడ్ ని మనం సీరం అని చెప్తూ ఉంటాం. ఒకటి. సో సీరం కి డెఫినేషన్ ఇదండి, ఏ పేల్ ఎల్లో కలర్డ్ స్ట్రా ఫ్లూయిడ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ఓకే, బ్లడ్ అనేది క్లాట్ అయ్యాక మాత్రమే ఆ లిక్విడ్ అనేది వస్తుంది. ఆ కలర్ ఏ కలర్ అంటే ఎల్లో కలర్ ఫ్లూయిడ్ స్ట్రా ఫ్లూయిడ్ అంటే పచ్చిగా ఉన్నట్టుందని అర్థం. దాన్ని మనం సీరం SERUM అంటాం. వడిటన్. సో సీరం యొక్క కలర్ ఏంటి, ఎల్లో కలర్. సో ఇదంతా జరిగిన తర్వాత ఆ లిక్విడ్ కూడా బయటకు వచ్చిన కంప్లీట్ గా వేస్ట్ ఉన్నదంతా పోయి కంప్లీట్ గా అగైన్ ద స్కిన్ విల్ బి హీల్డ్ అప్. వడిటన్. సో ఇదంతా మనకి కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది ఒక టాపిక్. వడిటన్. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. So if possible, you just try to recollect everyone. Until then, stay home, stay safe, have a nice day. Take care everyone.